ప్రజా టీవీకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అహోబిలంలో ఘనంగా జరుగుతున్న బ్రహ్మోత్సవాలు. దిగువ అహోబిలంలో స్వర్ణశేష వాహనంపై కొలువు తీరిన శ్రీ ప్రహ్లాద వరదుడు. గత వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల నష్టపోయిన విద్యార్థులను కేంద్రం ఆదుకోవాలని లోక్సభలో నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి పిలుపు. దూదేకుల వారికి ఎమ్మెల్సీ కేటాయించాలని డిమాండ్ చేసిన దూదేకుల సంఘం రాష్ట్ర నాయకులు డాక్టర్ బాబన్. అంగరంగ వైభవంగా జరుగుతున్న అహోబిలేశుని బ్రహ్మోత్సవాలు. మోహిని అలంకారంలో దర్శనమిచ్చిన జగన్మోహనాకారుడు. నంద్యాలలో అసాంఘిక చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేసేందుకు డ్రోన్ కెమెరాలతో నిఘా పెట్టిన పోలీసులు. ఆలగడ్డ మండలం చింతకొమ్మ దిన్నె వద్ద రోడ్డు ప్రమాదం. యువకుడి దుర్మరణం. పీజీఆర్ఎస్ దరఖాస్తులను ప్రాధాన్యతతో పరిష్కరించాలని అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా. ప్రముఖ పుణ్యక్షేత్రమైన అహోబిలంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాలలో భాగంగా దిగువ అహోబిలంలో స్వర్ణశేష వాహనంపై శ్రీ ప్రహ్లాద వరదుడు కొలువు తీరారు. నంద్యాల జిల్లా ఆలగడ్డ మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన అహోబిలంలో జరుగుతున్న శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీ ప్రహ్లాద వరద స్వామి వారిని వేద పండితులు స్వర్ణశేష వాహనంపై అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ ఉత్సవ ఉభయదారులుగా ఆనవాయితీ ప్రకారం రెవెన్యూ శాఖ వారు పాల్గొన్నారు. నంద్యాల రెవెన్యూ డివిజనల్ అధికారి విశ్వనాథ్ రెవెన్యూ సిబ్బంది వారి గోత్రనామాలతో పూజలు నిర్వహించి అర్చకులు తీర్థప్రసాదాలను అందజేశారు. అనంతరం మాడ వీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు శ్రీ స్వామివారిని దర్శించుకుని గోవింద నామస్మరణలు చేశారు. హలో ಹೆಂಗ பொண்ணு காமிச்சினே ಯಾಕೆ ಮುಟ್ಸಿದ ಯಾರಿಗೆ సకుటుంబానాం క్షేమస్థైర్యధైర్యవీర్యారోగ్యైశ్వర్యార్థం ఇష్టకామ్యాతిసిద్ధ్యర్థం సర్వాభీతిసిద్ధ్యర్థం లక్ష్మీం సంవత్స్వామినః దివ్యకటాక్షసిద్ధ్యర్థం లక్ష్మీం సంవత్స్వామినః దివ్యచరణారవిందోః
अष्टोत्तरामात्रान् करिष्ये ओम श्री सिंहाय नमः ओम महासिंहाय नमः दिव्य सिंहाय नमः ओम महाबलां सिंहाय महादेवाय नमः उपेन्द्राय नमः ओम अग्निरोचनाय रौद्राय नमः सौराय नमः ओम महावीराय नमः सुविग्रहपराक्रमाय नमः ओम हरिकोलाघ्राय नमः ओम चक्रे नमः विजयान्याभ्यां दैत्यान्तिकाय नमः परब्रह्मणे नमः ओम घोराय नमः गौरविक्रमाय नमः ओम ज्वालामुखाय नमः ज्वालामान्ये नमः ज्वालाय नमः प्रेरणाक्षाय नमः सहस्राक्षाय नमः ओम सुंदरीक्षाय नमः प्रतापनाय नमः ओम महादंष्ट्रायुधाय नमः गुरवे नमः ओम लोकगुरवे नमः षष्ठे नमः ओम परस्मै ज्योतिषेण परायणाय नमः श्रीभूमिनीलासमेत श्री प्रह्लादवरदपरब्रह्मणे नमः सत्यं व्याप्तं सबूतेष्वचरेष्वचात्मनः अदृश्यताम् अत्यद्भुतरूपमुद्वहन् स्तंभे सभायां न मृगं न मानुषं అవతరించిన క్షేత్రం నరసింహస్వామి క్షేత్రం. ఈ స్వామి అలంకారం అనేది కూర్మాదీన్ దివ్యలోకం తదను మణిమయం మంటపం తత్ర శేషం తస్మిన్ ధర్మాదిపీఠం. వైకుంఠంలో శ్రీ మహావిష్ణు అయిన శ్రీమన్నారాయణుడు ఏ విధంగా వేంచేసి ఉన్నారో దాన్ని నిదర్శనమైన అవతారం ఈ శేషవాహన అవతారం. కూర్మాసనం మీద పాణపట్టం మీద స్వామివారు ఆదిశేషుడు 9 శిరస్సు కలిగిన ఆదిశేషుడు స్వామివారికి వారు ఎట్లా ఉన్నారంటే ఆదిశేషుడు ఒక పని ఏమంటే భగవంతుడు బయటికి వెళ్తే చెన్నాలు కుడయాం బయటికి వెళ్తే గొడుగు పడతారంట. ఇరుందాల్ సింహాసనం కూర్చుంటే వెంటనే సింహాసనం వింటాం. నిన్నాల్ మరవడియాం నడిచిపోతున్నప్పుడు పాదులు అవుతారంట ఆదిశేషుడు. అటువంటి అవతారంలో స్వర్ణ శేషవాహనం స్వామివారు వైకుంఠంలో ఉన్నట్టు స్వామివారు ఒక్క 2 పాదం అంటే ఇదంతా పెట్టిన పాదాలు స్వామి ఉండేది అసలు అక్షరం నిలబడినట్టు వారికి ఒక పాదాన్ని నడిచినట్టు ఇంకొక పాదాన్ని చాపినట్టు ఒక చెయ్యేమో స్వామివారికి విశ్రాంతి తీసుకున్నట్టు ఒక చెయ్యేమో పాదహస్తంతో స్వామివారి సవ్యం పాదు ప్రసార్య శృతి నగరగిరం దక్షిణం కుంజయిత్వ జానుమ్యాదాయ వర్ధే శృతి నగరగిరం నాథభోగే నిధాయ పశ్చాత్ బాహుద్వయేన ప్రతిభట సమనే ధారయన్ శంఖచక్రే దైవీ భూషాదిజిక్తః శనయదు వరదాం శర్మ వైకుంఠనాథ. వైకుంఠంలో ఉన్నట్టు భక్తుల్ని రక్షించడానికి బ్రహ్మలోకం వదిలి ఒక్కొక్క క్షేత్రంలో ఒక్కొక్క నక్షత్ర తిథివార ప్రకారం ఈ అహోబిల క్షేత్రంలో పాల్గొన మాసం పంచమి నుంచి పౌర్ణమి వరకు 10 రోజుల పాటు ఆ బ్రహ్మ స్వయంగా వచ్చి ఆరాధించబడిన దేవుడు కనుక బ్రహ్మోత్సవం అని పేరు. ఈరోజు శేషవారి మనందరికీ సంతాన సంపదం లక్ష్మీం ఆయురారోగ్య పూర్వికాం శ్రీం నృసింహ పదద్వందో దద్యాత్ అత్యంత వైభవాత్. భారద్వాజ గోత్రం భారద్వాజ గోత్రం స్వాతి నక్షత్రం. నక్షత్రాన్ని రూపం ఇష్టం మనిషాణ అవం మనిషాణ సర్వం మనిషాణ శ్రీభూమినీలాధమేధ శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి శేషవాహన మహోత్సవ కాలమునందు మహారాజరాజశ్రీ నంద్యాల్ వాస్తవ్యుడు గౌరీనాథ్ సరస్వతి దంపతి వారి సకుటుంబానాం సమర్పణ. గత వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ఆంధ్రప్రదేశ్లో కేంద్ర ప్రభుత్వం అందించే పీఎం శ్రీ పథకం నిధులు సకాలంలో అందక విద్యార్థులు తీవ్రంగా నష్టపోయారని, ఆ నష్టాన్ని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ భర్తీ చేసి ఆంధ్రప్రదేశ్లోని విద్యార్థులను ఆదుకోవాలని నంద్యాల పార్లమెంటు సభ్యురాలు లోక్సభ టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ డాక్టర్ బైరెడ్డి శబరి కోరారు. సోమవారం ఢిల్లీలో లోక్సభ ప్రశ్నోత్తరాల సమయంలో ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి మాట్లాడుతూ కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ మార్గదర్శకాల ప్రకారం కేంద్ర వాటాను స్వీకరించిన 30 రోజుల్లోపు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర రాష్ట్ర వాటాలను ఎస్ఎన్ఏ ఖాతాకు బదిలీ చేయాలని, అయితే 2023-24 ఆర్థిక సంవత్సరంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మొదటి విడత బదిలీని 136 రోజులు ఆలస్యం చేసిందని, 142 రోజుల తర్వాత కూడా రెండవ విడత బదిలీ కాలేదని, ఈ జాప్యాల కారణంగా పీఎం శ్రీ పథకం అమలు తీవ్రంగా ప్రభావితం చేశాయని, దీంతో విద్యార్థులకు చాలా అవసరమైన విద్యాపరమైన మౌలిక సదుపాయాలు సంస్కరణలు లేకుండా పోయాయని ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి లోక్సభలో ఆవేదన వ్యక్తం చేశారు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్కు కేంద్ర ప్రభుత్వం 212 కోట్లు కేటాయించినప్పటికీ కేవలం 50% నిధులు మాత్రమే విడుదలయ్యాయని, 2024-25 ఆర్థిక సంవత్సరంలో 420 కోట్లలో కేవలం
21% మాత్రమే పంపిణీ చేయబడిందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిని ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి లోక్సభలో ప్రశ్నించారు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ అసమర్థత, నిధుల బదిలీలో జాప్యం, విద్యా సంస్కరణల పట్ల నిబద్ధత లేకపోవడం వల్ల ఆంధ్రప్రదేశ్లో పీఎంశ్రీ పథకం పంపిణీ, వాటి అమలును నేరుగా అడ్డుకోవడం లేదా రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యంతో రాష్ట్రంలోని విద్యార్థులు ఇబ్బందులు పడకుండా కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందని, ఆ నష్టాన్ని కేంద్రం భరించి ఆగిపోయిన నిధులు విడుదల చేసి మా రాష్ట్ర విద్యార్థులను ఆదుకోవాలంటూ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి లోక్సభలో నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి కోరారు. Central share, but that did not happen with the previous governments. This has impacted the implementation of PM Shri in our state of Andhra Pradesh. I would like to ask the Honorable Minister, what are the steps taken for the smooth implementation of PM Shri in our state of Andhra Pradesh to protect the students? Thank you. A total of 855 PM Shri schools have been recognized in the state of Andhra Pradesh. Honorable member has spoken about రాష్ట్రంలో దూదేకుల సామాజిక వర్గానికి ఎమ్మెల్సీ కేటాయించాలని దూదేకుల సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు డాక్టర్ బాబన్ డిమాండ్ చేశారు. నంద్యాల పట్టణంలోని నూర్ నర్సింగ్ హోం ఆవరణలో రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు డాక్టర్ బాబన్ గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దూదేకుల సంఘం నంద్యాల జిల్లా నాయకులు మాట్లాడుతూ దూదేకుల వారికి ఎమ్మెల్సీ కేటాయించాలని డిమాండ్ చేశారు. డాక్టర్ బాబన్ గారి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో నంద్యాల జిల్లా అధ్యక్షుడు వాసవి దస్తగిరి, ప్రధాన కార్యదర్శి గోల్డ్ దస్తగిరి, ట్రెజరర్ హుస్సేనప్ప, జిల్లా యూత్ నాయకులు గబ్బర్ దస్తగిరి, నంద్యాల పట్టణ కార్యదర్శి ఆదం సాహెబ్, కోశాధికారి సోమశేఖర్, వెస్టర్న్ టైలర్ యజమాని దస్తగిరి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వాసవి దస్తగిరి, గోల్డ్ దస్తగిరి గారు మాట్లాడుతూ దూదేకుల వారు రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీకి మూకమ్మడిగా మద్దతు ఇవ్వడం జరిగిందని, స్వర్గీయ ఎన్టీఆర్ దూదేకుల వారికి రాజకీయంగా ఎదిగే అవకాశం ఇచ్చారని, గతంలో కూడా తెలుగుదేశం పార్టీలో దూదేకుల వారికి ఎన్నో అవకాశాలు ఇచ్చారని, కానీ ప్రస్తుత ప్రభుత్వం ఏర్పడి దాదాపు సంవత్సరాల కాలం అయినప్పటికీ దూదేకుల వారికి ఏ ఒక్క నామినేటెడ్ పోస్టు ఇవ్వకపోగా ఘోరంగా అవమానపరచడం జరిగిందని, దూదేకుల మనోభావాలు దెబ్బతీసిందని ఆవేదన వ్యక్తం చేశారు. యువగళం పాదయాత్రలో నారా లోకేష్ చట్టసభలో దూదేకుల వారిని తీసుకెళ్లే బాధ్యత నాది అని స్పష్టమైన హామీ ఇచ్చారని, కావున దూదేకుల వారికి ఖచ్చితంగా ఎమ్మెల్సీ కేటాయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని, ఇలాగే నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్తులో ధర్నా కార్యక్రమానికి కూడా ఆలోచన చేయవలసి వస్తుందని వారు తెలిపారు.
లోకేష్ గారి యువగలం పాదయాత్రలో దూదేకుల కులస్తులను గుర్తించి వారికి తగినటువంటి నామినేటెడ్ పోస్టు ఇస్తామని చెప్పడం జరిగింది. చట్టసభలకు పంపించే విధంగా ఇప్పుడు జరుగుతున్న ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో మా యొక్క కులస్తునికి రాష్ట్రంలో ఎవరినైనా గుర్తించి మీరు ఇవ్వవలసిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ. అహోబిలం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా 6వ రోజు ఆదివారం ఎగువ అహోబిలం క్షేత్రంలో శ్రీ జ్వాల నరసింహస్వామి వారు మోహిని అలంకార సన్నివేశంలో భక్తులకు దర్శనమిచ్చారు. దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసం భస్మాసురుని సంహరించేందుకు అలనాడు శ్రీ మహావిష్ణువు జగన్మోహినిగా భక్తులకు దర్శనమిచ్చారు. ఈశ్వరుని గురించి ఘోర తపస్సు చేసి తన్ను చంపేవాడు ముల్లోకాల్లో ఎవరూ లేకుండా వరాలు పొంది తన చేతులు తనపై పెట్టుకుంటే తప్ప మరణం లేకుండా భస్మాసురుడు వరం పొందాడు. ముల్లోకాల్లో దేవతలను ఇబ్బందులకు గురిచేస్తూ యజ్ఞ యాగాదులకు భంగం కలిగిస్తున్న భస్మాసురుడి బారి నుంచి తమను కాపాడాలంటూ దేవతలు వైకుంఠంలో శ్రీ మహావిష్ణువును మొరపెట్టుకోగా శ్రీ మహావిష్ణువు వారికి అభయమిచ్చి జగన్మోహినిగా అవతరించారు. భస్మాసురుడు జగన్మోహిని చూసి మోహావేశంతో వెంటపడగా మోహిని రూపంలో ఉన్న మహావిష్ణువు భస్మాసురుడిని కవ్వించి తనతో నాట్యం చేయాలని షరతు పెట్టి చివరకు భస్మాసురుడు అతని చేతులు తలపై పెట్టి పెట్టుకోగానే భస్మమైపోయాడు. అలా భస్మాసురుడి పీడ నుంచి రక్షించిన మహావిష్ణువు జగన్మోహినిగా ప్రసిద్ధిగాంచారు. ఈరోజు ఎక్కువ అహోబిలంలో మోహిని అలంకార సన్నివేశంలో ఉన్న అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారిని భక్తులు దర్శించుకొని ఆనంద పారవశ్యంతో ముగ్ధులయ్యారు. నంద్యాల జిల్లా ఇన్ఛార్జ్ ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు నంద్యాల సబ్ డివిజన్ అడిషనల్ ఎస్పీ మందా జావలి ఆల్ఫోన్స్ సూచనలతో అసాంఘిక చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేసేందుకు నంద్యాల పోలీసులు డ్రోన్ కెమెరాలతో నిఘా పెట్టారు. నంద్యాల తాలూకా ఎస్ఐ గంగయ్య యాదవ్ ఆధ్వర్యంలో తాలూకా పోలీస్ స్టేషన్ పరిధిలో గల సుగాలిమెట్ట, అంబడా తాండా, అయ్యలూరు, స్కంద వెంచర్, బిల్లాలాపురం, పంపు హౌస్, చెరువుకట్ట గ్రామాల పరిధిలో బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవిస్తున్న వారిని డ్రోన్ ద్వారా గుర్తించారు. బహిరంగ మద్యం సేవిస్తూ డ్రోన్ కెమెరాకి చిక్కిన 8 మందిపై కేసులు నమోదు చేశారు. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలం చింతకొమ్ము దిన్నె వద్ద రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదంలో పిట్టల సుధాకర్ అనే యువకుడు దుర్మరణం చెందాడు. కడపకు చెందిన వ్యక్తులు మహానంది దైవదర్శనంకు వెళ్లి తిరిగి వస్తూ ఉండగా చింతకొమ్మ దిన్నె వద్ద వారు ప్రయాణిస్తున్న కారు కల్వర్టును ఢీకొనడంతో ఈ ఘటన జరిగింది. ప్రమాదంలో కారు డ్రైవ్ చేస్తున్న సుధాకర్ అక్కడికక్కడే మరణించగా వెంకటేశ్వర్లు, మనీష్ కుమార్, రాహుల్ అనే వ్యక్తులు గాయపడినట్లు సీఎం మురళీధర్ రెడ్డి తెలిపారు. చెప్పు, ఇద్దరా ముగ్గురా మీరు? బండి రన్నింగ్ లోనే ఉంది. అదే రన్నింగ్ లోనే స్టాప్ చేసినట్టున్నాడు. ఇద్దరు ముగ్గురు ఎంతమంది ఉన్నారు అడుగు. ముగ్గురు అదా మంచిగా అదే ఇంకొక మంచిగా అన్నారు. ముగ్గురు అంటే ఒకరిని పంపిస్తాండి, ఒక అబ్బాయిని పంపించాం. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా స్వీకరించిన దరఖాస్తులకు ప్రాధాన్యతనిచ్చి నిర్ణీత కాల పరిమితిలోపు పరిష్కరించేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాలులో జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజకుమారి మాట్లాడుతూ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యతనిస్తున్న పీజీఆర్ఎస్ దరఖాస్తులపై ప్రత్యేక దృష్టి సారించి నాణ్యతతో పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. స్వీకరించిన ఫిర్యాదులన్నింటినీ డాక్యుమెంట్లతో సహా పీజీఆర్ఎస్ పోర్టల్కు అప్లోడ్ చేయాలన్నారు. సీఎం కార్యాలయం నుంచి వచ్చిన అనాలిసిస్ రిపోర్టును క్షుణ్ణంగా అధ్యయనం చేసి గ్యాప్ను సరిచేసేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. సమస్యను సరైన రీతిలో పరిష్కరించకుండా ఫిర్యాదులను ఎట్టి పరిస్థితుల్లో ముగించరాదని కలెక్టర్ స్పష్టం చేశారు. క్షేత్రస్థాయిలో విచారించి పరిష్కరించిన ఫోటోలను అప్లోడ్ చేయాలన్నారు. ఫిర్యాదుదారులు సంతృప్తి చెందేలా ఎండాస్ ఇవ్వాలని కలెక్టర్ ఆదేశించారు. కార్యక్రమంలో 220 మంది అర్జీదారులు తమ సమస్యల పరిష్కారానికి జిల్లా కలెక్టర్కు అర్జీలు సమర్పించారు. ఈ సమస్యలన్నీ వితిన్ SLAలోగా పరిష్కరించాలంటూ సంబంధిత అధికారులకు ఎండార్స్ చేస్తూ కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్తో పాటు జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్, డిఆర్ రాము నాయక్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అహోబిలంలో ఘనంగా జరుగుతున్న బ్రహ్మోత్సవాలు. దిగువ అహోబిలంలో స్వర్ణశేష వాహనంపై కొలువు తీరిన శ్రీ ప్రహ్లాద వరదుడు. గత వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల నష్టపోయిన విద్యార్థులను కేంద్రం ఆదుకోవాలని లోక్సభలో నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి పిలుపు. దూదేకుల వారికి ఎమ్మెల్సీ కేటాయించాలని డిమాండ్ చేసిన దూదేకుల సంఘం రాష్ట్ర నాయకులు డాక్టర్ బాబన్. అంగరంగ వైభవంగా జరుగుతున్న అహోబిలేషుని బ్రహ్మోత్సవాలు. మోహిని అలంకారంలో దర్శనమిచ్చిన జగన్మోహనాకారుడు. నంద్యాలలో అసాంఘిక చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేసేందుకు డ్రోన్ కెమెరాలతో నిఘా పెట్టిన పోలీసులు. ఆలగడ్డ మండలం చింతకొమ్మ దిన్నె వద్ద రోడ్డు ప్రమాదం, యువకుడి దుర్మరణం. పీజీఆర్ఎస్ దరఖాస్తులను ప్రాధాన్యతతో పరిష్కరించాలని అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రజా టీవీ. ప్రశ్నించే హక్కు మీది, చూపించే సత్తా మాది. వాయిస్ ఈజ్ యువర్స్.